ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్ట్స్ పై డీజీసీఏ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండిగో సంక్షోభానికి ప్రధాన కారణంగా భావిస్తున్న సీఈఓను ఈ నెల 11న తమ ముందు హాజరు కావాల్సిందిగా డీజీసీఏ ఆదేశించింది. కాగా ఇండిగో సర్వీసుల్లో కేంద్రం 10% కోత విధించిన సంగతి తెలిసిందే. పీటర్ ఎల్బెర్ట్స్ వారం కిందటి వరకు ఈ పేరు ఎవరికి తెలియదు. ఈ నెల 3వ తేదీన అకస్మాత్తుగా ఇండిగో విమాన సర్వీసుల్లో తొలిసారి అంతరాయం ఏర్పడింది. ఇండిగో విమానాలు గాల్లోకి ఎగరలేదు. ప్రయాణికులు టికెట్లు కొని జర్నీకి రెడీగా ఉన్న ఎక్కడి విమాన సర్వీసులు అక్కడే ఆగిపోయాయి. ఈ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంతిమంగా తెర మీదకు ఇండిగో సంక్షోభం వచ్చింది. కాగా సదరు ఇండిగో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే ఈ పీటర్ ఎల్బెర్ట్స్. ఇండిగో సంక్షోభం తలెత్తిన తర్వాత పీటర్ ఎల్బెర్ట్స్ పేరు ఒక్కసారిగా తెర మీదకొచ్చింది. అంతేకాదు ఇండిగో సంక్షోభం కారణంగా విమానయాన సర్వీసుల సర్కిల్స్లో పీటర్ ఎల్బెర్ట్స్ ఒక్కసారిగా అన్పాపులర్ అయ్యారు. అసలు ఇండిగో సంక్షోభం తలెత్తడానికి సర్వీసులపై సీఈఓ పీటర్ ఎల్బెర్ట్స్కు అవగాహన లేకపోవడమేనన్న అభిప్రాయం అందరిలో కలిగింది. కాగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్ట్స్ను తమ ముందు హాజరు కావాలని విమాన సర్వీసుల నియంత్రణ సంస్థ డీజీసీఏ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో సంక్షోభానికి సంబంధించిన సమస్త వివరాలతో ఈ నెల 11న హాజరు కావాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నెల 11న మధ్యాహ్నం ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్ట్స్తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ అధికారులు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు సీఈఓతో పాటు ఇండిగో సంస్థకు చెందిన పలు కీలక విభాగాల అధిపతులు కూడా తమ ముందు హాజరు కావాలని డీజీసీఏ ఆదేశించింది. కాగా ఈ సమావేశంలో విమానాల పునరుద్ధరణ, పైలట్లు, సిబ్బంది ప్రణాళిక, రద్దయిన విమానాల సంఖ్య గురించి డీజీసీఏలో లోతైన పరిశీలన జరపనున్నట్టు తెలిసింది. కాగా ప్రయాణికులకు టికెట్ల సొమ్ములు రీఫండ్ చేస్తామని ఇటీవల ఇండిగో సంస్థ యాజమాన్యం పేర్కొంది. దీంతో ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణికులకు రీఫండ్ అందింది, మరి ఇంకెంతమందికి సొమ్ములు అందాల్సింది, రీఫండ్ అందకపోవడానికి గల కారణాలపై కూడా సదరు సమావేశంలో డీజీసీఏ చర్చించనున్నట్లు తెలిసింది. అంతేకాదు టికెట్ల సొమ్ము పూర్తిగా రీఫండ్ చేశారా లేక కొంత భాగమే రీఫండ్ చేశారా అనేది కూడా డీజీసీఏ పరిశీలించనుంది. ఇలా ఉంటే ఇండిగో సంక్షోభంపై దర్యాప్తు కోసం డీజీసీఏ ఇప్పటికే ఒక విచారణా కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా తాజాగా తలెత్తిన అంతరాయాల గురించి ఈ కమిటీ నిగ్గు తేలుస్తుంది. అలాగే భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభం పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సదరు విచారణా కమిటీ సిఫార్సులు చేసే అవకాశాలున్నాయి. కాగా అతి త్వరలోనే విచారణా కమిటీ నివేదిక విడుదల కానుంది. ఈ నివేదిక అందిన వెంటనే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇలా ఉంటే సంక్షోభానికి ప్రధాన కారణమైన ఇండిగో సంస్థకు కేంద్ర ప్రభుత్వం తాజాగా షాక్ ఇచ్చింది. ఇండిగో సర్వీసుల్లో 10% కోత పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ఒక ప్రకటన కూడా చేశారు. ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలను సాకుగా చూపించి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైన పని కాదన్నారాయన. ఉన్న వ్యవస్థలు మెరుగుపరుచుకోవడానికే నిబంధనలు ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏమైనా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్ట్స్కు డీజీసీఏ అధికారుల నుంచి మందలింపులుంటాయని అందరూ భావిస్తున్నారు.